హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో బొంబాయి రవ్వ గోధుమ పిండితో కొత్తగా అందరూ ఇష్టంగా తినేలాగా కేవలం 10 నిమిషాల్లో ఒక స్వీట్ స్నాక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళందరూ ఏమైనా తినడానికి చేయమని అడిగినప్పుడు వెంటనే నిమిషం ఆలోచించకుండా అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా ఇలా చేసి పెట్టండి. సో ఇక అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక 1/4 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే సేమ్ అదే కప్పుతో ఒక అరకప్పు దాకా నీళ్ళు కూడా పోసుకొని గరిటెతో కలుపుతూ బెల్లాన్ని కరిగించండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ గిన్నెను పక్కకు దించేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇందాక మనం బెల్లం తురుము నీళ్లు తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం 3 లేదా 4 యాలకుల్ని వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం రవ్వని ఎంత ఫైన్గా గ్రైండ్ చేస్తే అంత బాగా వస్తాయి. సో మీకు ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులో రవ్వ తీసుకున్న అదే కప్పుతో ఒక అరకప్పు దాకా గోధుమ పిండి కూడా తీసుకోండి. మీరు కావాలంటే కప్పు రవ్వ ప్లేస్లో అరకప్పు రవ్వ తీసుకొని గోధుమ పిండి అరకప్పు తీసుకున్నాం కదా, అరకప్పు ప్లేస్లో 1 కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలపండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక బెల్లం కరిగించి పక్కన ఉంచాం కదా, ఆ బెల్లం వాటర్ని టీ స్ట్రైనర్తో వడగట్టి తీసుకోండి. మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం బెల్లం వాటర్ని ఇలా వడగట్టి తీసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే అవి సపరేట్ అవుతాయి అన్నమాట. సో ఇలా బెల్లం వాటర్ మొత్తం పోసి ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని అడ్జస్ట్ చేయడానికి ఒక అరకప్పు దాకా పాలు పోసుకోవాలి. ఇవైతే కాచి చల్లార్చిన పాలేనండి. మీరు కావాలంటే పచ్చిపాలైనా కూడా తీసుకోవచ్చు. ఈ పాలకి బదులుగా మీరు కావాలంటే నీళ్ళైనా తీసుకోవచ్చండి. కాకపోతే పాలు యూజ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా కొంచెం బెటర్గా వస్తుందన్నమాట. ఇక్కడ నాకు ఇంకా బ్యాటర్ని అడ్జస్ట్ చేయడానికి మరొక 1/4 కప్పు దాకా పాలైతే పట్టాయండి. సో ఇలా 1/4 కప్పు పాలు పోసి బ్యాటర్ని ఇలా తయారు చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. ఈ వంట సోడాని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. నువ్వులు వంట సోడా బ్యాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి. నేనైతే ఒక 10 నిమిషాల దాకా పక్కన ఉంచిన తర్వాత స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టి అందులోకి ఒక్కొక్క అర టీ స్పూన్ చొప్పున నెయ్యి వేసుకోండి. ఈ స్వీట్కి నెయ్యి అయితేనే బాగుంటుందండి. ఒకవేళ నెయ్యి లేకపోయినా లేదా మీకు నెయ్యి ఇష్టం లేకపోయినా సరే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా అన్ని గుంతల్లో నెయ్యి వేసి మనం తయారు చేసిన బ్యాటర్ని చిన్న గుంట గరిటెతో ఒక్కొక్క గరిటె చొప్పున అన్ని గుంతల్లోకి పిండి వేసుకోవాలి. ఇలా అన్ని గుంతల్లో పిండి వేసి ఫ్లేమ్ను సిమ్లో పెట్టి మూత పెట్టి 4-5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఉన్న వాటిని మాత్రమే రెండో వైపుకు తిప్పుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి. ఎందుకంటే మనం వీటిని సిమ్లో పెట్టి ఉడికించాం కాబట్టి మధ్యలోనే ఎక్కువగా మంట తగులుతుంది. సో అందుకని మధ్యలో అవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి మధ్యలో వాటిని మాత్రమే రెండో వైపు తిప్పి ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి మధ్యలో ఫ్రై అయిపోయిన వాటిని మాత్రమే తీసి ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు పక్కన ఉన్న గుంత పొంగనాలని కూడా తీసి మధ్యలో ఉన్న గుంతల్లోకి మార్చుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకుంటూ మిగిలిన పిండిని కూడా గుంతల్లో వేసి సిమ్లోనే ఉడికించుకోండి. ఇలా అన్నింటినీ సిమ్లోనే మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో అంతేనండి, చాలా టేస్టీగా అండ్ సింపుల్గా స్వీట్ రవ్వ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఇవి స్నాక్స్ బాక్స్లో పంపించడానికి కూడా చాలా బాగుంటాయి. సో మీరు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే నిమిషం ఆలోచించకుండా ఇలా సింపుల్గా 10 నిమిషాల్లో అయితే స్వీట్ రెడీ చేసేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.